హాయ్ అండి. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చామనమాట. అందరూ మేకి వచ్చి వెళ్ళిపోయుండుంటారండి. మేమైతే మేలో రావడానికి కుదరలేదు. అందుకే జూన్‌లో అమ్మ వాళ్ళ ఇంటికొచ్చామండి. మా పిల్లలకి ఇప్పుడే హాలిడేస్ ఇచ్చారనమాట జూన్ నెలలో. ఇక వచ్చిన దగ్గర నుంచి అమ్మ టెంపుల్‌కి తీసుకెళ్ళమంటున్నారండి. ఇంతకు ముందు కూడా చాలా సార్లు అడిగారనమాట ఆ టెంపుల్‌కి తీసుకెళ్ళమని. ఎప్పటికప్పుడు అనుకుంటున్నాము, వెళ్ళలేకపోతున్నామనమాట. ఈసారైతే ఫస్ట్ అమ్మ కోరిక మేరకు అమ్మ అడిగిన టెంపుల్‌కే వెళదామని చెప్పి ఫ్యామిలీ అంతా కలిసి బయలుదేరామండి. మరి ఆ టెంపుల్ ఎక్కడ? ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైతే మీకు చెప్తాను. ఇక టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. ఈ టెంపులొచ్చి ఆంధ్రాలో ఉన్న ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికే వస్తారండి ఎక్కువగా మాల వేసుకున్న వాళ్ళనమాట. ఇరుముళ్ళనేవి ఇక్కడే ఇప్పుతారండి. శబరిమల తర్వాత ప్లేసు ద్వారపూడి అనమాట. ఇక ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చూస్తున్నారు కదా! ఈ కనిపిస్తున్న విగ్రహం ఆహ్, శివ విష్ణువులండి. ఇది ఇక్కడ తప్ప ఎక్కడా ఉండదు. ఈ ఒక్క ప్లేసే అనమాట. ఈ విగ్రహం అనేది మీరు చూడడం జరిగేది. ఇక దీని కింద వినాయకుడి గుడండి. ఈ వినాయకుడి గుడిలోనే మనం కొబ్బరికాయలనేవి కొట్టుకొని లోపలికి వెళ్ళాలనమాట. ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళాక ఎక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టడం అనేది ఉండదండి. అందుకే ఇక్కడే కొబ్బరికాయ కొట్టుకొని అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఈ పక్కన కొబ్బరికాయలు కొట్టు ప్లేస్ అండి. ఇక్కడ ఏంటంటే హ్మ్. ఏ ఎన్ని కొబ్బరికాయలు కొడితే ఏ ఫలితం అనేది ఇక్కడ చూడండి కొంచెం పర్టిక్యులర్‌గా రాశారనమాట. వివాహం కొరకు ఎన్ని కాయలు కొట్టాలి, సంతానం కొరకు ఎన్ని కాయలు, వివాహం కొరకు 11, సంతానం కొరకు 9 కాయలు, రుణ విముక్తి కోసం 7 కాయలు, చదువు నిమిత్తం 5 కాయలు, మనశ్శాంతి కొరకు 5 కాయలు అని చెప్పి ఇలా కొంచెం పర్టిక్యులర్‌గా ఒక పట్టికైతే ఇచ్చారండి. ఫస్ట్ టైమ్ వచ్చినోళ్ళకి తెలీదు కాబట్టి నెక్స్ట్ టైము అవే తీరాలని చెప్పి వెళ్ళి అన్ని కొబ్బరికాయలు కొట్టుకోవాలి. ఇక కొంచెం లోపలికొచ్చేటప్పటికి చూడండి ఇదంతా కూడా చాలా పెద్ద టెంపుల్ అండి. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ఎందుకంటే ఆహ్, ద్వారపుడనేది అయ్యప్ప స్వాములకి రెండవ ప్లేస్ అనమాట. ఇక్కడ ఫోటోలు దిగడానికైతే అలౌ చేస్తున్నారు గానీ, వీడియోలయ్యి తీయొద్దంటున్నారనమాట. నేనైతే మామూలుగా ఫోటోలు దిగుతున్నట్టుగా కొంచెం కొంచెంగా వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇక ఇదంతా చూడండి ప్లేసు కళ్ళు చెదిరిపోతాయనమాట. అంత బావుంటుందండి టెంపులు. ఇక ఇవైతే ఇక్కడే దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా రూమ్స్ ఉంటాయనుకుంటా. ఇవిగోండి అయ్యప్ప స్వామి 18 మెట్లండి. బంగారు మెట్లు. స్వామిమాలేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తారు. ఇక అక్కడి నుంచి ఇలా వచ్చేస్తే ఇలా పైకి వెళితే అయ్యప్ప స్వామి గుడి ఉంటుందనమాట. ఇదైతే వీడియో అయ్యి తీయొద్దంటున్నారు. అందుకని అక్కడి నుంచి ఇక లోపలికైతే వచ్చేసామండి. ఇంకొంచెం లోపలికొచ్చేటప్పటికి ఈ విధంగా చూడండి. ఇవన్నీ విశ్రాంతి గదులు అలా అన్నీ కూడా పక్కపక్కలనే ఉంటాయండి. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి కాస్త లోపలికొచ్చేటప్పటికి ఇవి చూడండి. ఈ ప్లేస్ అంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా టెంపుల్సే ఉంటాయండి. మేము సండే రోజొచ్చామనమాట. అందుకని ఎక్కువగా జనం లేరు. జనం అనేది ఎప్పుడుంటారంటే అయ్యప్ప మాలలేసుకున్నప్పుడు డిసెంబరు, జనవరిలో బాగా రష్‌గా ఉంటుందండి. ఇంతకుముందు ఒకసారి వచ్చామండి ఈ టెంపుల్‌కి. అప్పుడు మేము జనవరిలో వచ్చామనమాట. అలాగే ఇక్కడే లక్ష్మీ కుబేర గుడి ఉంటుందనమాట. ఇది ఎక్కడా ఉండదండి. భారతదేశంలో రెండవ ప్లేస్ అంటండి ఇక్కడ లక్ష్మీ కుబేర గుడికి. అలాగే ఆత్మలింగం కూడానండి. ఇది కూడా భారతదేశంలో రెండవ స్థానం అంటండి. ఇక్కడే ఉందంట ఆత్మలింగం గుడి కూడా. ఆత్మలింగానికి మనమే స్వయంగా అభిషేకం చేసుకునేలాగా అవకాశం కూడా ఇస్తారండి. ఒక 30 రూపీస్ పెట్టి బాటిల్ కొనుక్కుంటే మనమే అభిషేకం చేసుకోవచ్చు. అలాగే గోదాదేవి గుడి, కాళికాదేవి గుడి, 18 లింగాల శివలింగాలు. ఇక అక్కడి నుంచి ఇలా బయటకొచ్చేసేటప్పటికి చూసారా నంది పెద్ద నంది విగ్రహం.
ఇక అక్కడి నుంచి కొంచెం ముందరకొచ్చేటప్పటికి జ్ఞానయోగి విగ్రహం అండి. ఈ విగ్రహం వచ్చి 100 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తు నిర్మాణంలో ఉన్నదనమాట. ఇది లాస్ట్ టైమ్ మేమొచ్చేటప్పటికి ఓన్లీ విగ్రహం పెట్టారండి. ఎటువైపు నుంచి ఎంట్రన్స్ ఇస్తారు, ఎలా కడతారు, ఏంటనేది మాకస్సలు అర్థం కాలేదు. సర్లే పూర్తయిన తర్వాత వద్దాము అనుకున్నాము. సంవత్సరం అయితే అయిపోయిందనమాట. ఇక ఇదైతే చాలా బావుందండి. నిజంగా అసలు 2 కళ్ళు సరిపోవనమాట చూడ్డానికి. అంత బాగా నిర్మించారండి. ఇక ఇది చూడాలి అంటే గనక ఈవినింగ్ 4-5కైతే వస్తే చాలా బావుంటుందండి. మేము ఆఫ్టర్‌నూన్ వచ్చాము. 12:30 అయిపోయింది కదా! 12:30 కల్లా ఇక్కడ టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయనమాట. ఇక మాకైతే కాళ్ళు విపరీతంగా కాలిపోతున్నాయి. సరేలే ఎలాగోలాన ఇంత దూరం వచ్చాం కదా! ఫోటోస్ దిగుదామా అంటే అసలు ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ క్లారిటీగా రావటం లేదు. అంత ఎండగా ఉందనమాట. ఎవరన్నా రావాలి చూడాలనుకుంటే గనక ఈవినింగు 3:00కి బయలుదేరొచ్చారంటే 4-5 టైంలో చాలా బావుంటుందండి ఈ వే చూడ్డానికి. ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 6 కల్లా ఓపెన్ చేస్తారు. 12:30 కల్లా క్లోజ్ అయిపోతాయన్నమాట. 12:30 లోపు రాగలిగితే 12:30కి అన్ని గుళ్ళు కూడా కవర్ చేయలేమండి. ఇంకా మేమైతే ఇంకా అద్దాల వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి కూడా వెళ్ళలేకపోయామండి. 12:30 కల్లా క్లోజ్ అయిపోయింది. ఇక ఇక్కడైతే ఒక పెద్దాయన వెనకాల వెనకాల తిరుగుతూ భోంచేశారమ్మా, భోంచేశారమ్మా అని అడుగుతూనే ఉంటారండి. అలా నిత్యాన్నదానం జరుగుతదనమాట. భోజనాలు కూడా ఇక్కడే పెడతారు. అడిగి అడిగి మరీ భోజనానికి వెళ్ళమని మరి అడుగుతారండి. ఇక ఆ పెద్దాయన అడిగారు కదా అని చెప్పి మేము 1:00 కల్లా ఇదిగో ఇటొచ్చామండి. ఇక అటు లోపల మెట్లలోంచి లోపలికి మళ్ళీ డౌన్‌లోకి దిగేటప్పటికి భోజనశాలకైతే వచ్చేస్తామనమాట. ఇక ఆ రోజైతే మాకు పనసపట్టు కూర, పప్పు, కొద్దిగా పులిహోర, అలాగే వైట్ రైస్ ఇచ్చారు. ఇక సాంబారు, పెరుగు కామన్ అండి. భోజనాలు కూడా చాలా బావుంటాయండి. అడిగి అడిగి మరీ పెడతారనమాట. ఇక మేము సండే వచ్చాం కదా! జనం లేరు. చాలా ఖాళీగా ఉందండి. అదే డిసెంబర్, జనవరిలో వస్తే ఇలా మనం కూర్చొని తినడానికి కూడా టైమింగ్స్ అనేవి ఉండవండి. అంత ఫుల్లుగా ఉంటారు జనం. ఇక మేమైతే భోజనాలు కూడా ముగించేసుకొని ఇక చల్లబడ్డాది 2:00 అయిపోతుందని చెప్పి బయలుదేరామనమాట.